తొందరపడి ముహూర్తాలు లేకపోయినా మొవ్వులు కట్టేశాం. పిల్ల కడతేరు పోనాది, పులెత్తుకు పోనాదో బూసెత్తుకు పోనాదో గాని 3 రోజులు అయిపోనాది. ఇంకేమొత్తది? అయిన వాళ్ళంతా గుండె రాయి చేసుకోవడమే తప్ప చెయ్యగలిగిందేం లేదు. పిల్ల మనకి ఇంకా లేదు. ఇంకా మొవ్వులు ఎందుకు ఇప్పేయండి. ఏడవకే ఏడవకే, ఊరుకోయే ఊరుకో, ఊరుకో. నేనుండగా నా ఎన్నెందుకు చచ్చిపోద్ది? వత్తది వత్తది, నిజంగా వత్తది. మొలకల చెలోపున నా ఎన్నెలు నా కళ్ళ ముందు ఉంటుంది. వత్తది. నా ఎన్నెల నిజంగా వత్తది. ఎన్నెల ఎన్నెల షోర్లో 3 రోజుల నుంచి ఎన్నెల కోసం నువ్వెంత బాధపడుతున్నావో చూస్తున్నాను. ఇవాళ కూడా నిజం చెప్పకపోతే నువ్వు పిచ్చెత్తిపోతావు. నిజం చెప్తున్నాను. చెప్పకూడదు. చెప్తే నీ సావు నేను కోరుకున్నట్టే. నువ్వు సావు కూడా తెగిన తిరగబడతావు. అందువల్ల నీకు మిగిలేది సావే కానీ ఎన్నెలు కాదురా. ఒకరోజు ఇదే అన్యాయం నా బిడ్డకి జరిగింది. నీ ఎన్నెల చచ్చిపోలేదు, కానీ చచ్చిపోయింది. ఏంటి పెద్దోళ్ళు చెప్పేది? ఏంటి చెప్పు. అవునరా, 3 రోజులు బట్టి మీద పడి పీక్కు తింటున్నాయి పట్నం మృగాలు. అక్కడుందిరా నీ ఎన్నెల. ఆ పులిగోలో ఉందిరా, ఆ బంగాళలో ఉందిరా. వాడిని మీరు కాదురా, నేనే చంపాలి. వాడిని నా కాళ్ళ దగ్గర పడేయండి.
లేరా లే, నిన్నే లేరా. నన్ను చంపడానికి వచ్చావా? నేను నిన్ను చంపుతా. చంపకండి, మీకు దండం పెడతాను. చంపకండి, మీకు దండం పెడతాను. మీకు దండం పెడతాను. చంపకండి, చంపకండి. వదిలేయండి. సరే, ఈ మృగాన్ని నీకు ఈనాంగా పడేస్తున్నాను. వెళ్ళిపోండి, వదిలేయండి. నిన్ను పెళ్లాడడం కోసమే నేను పుట్టాననుకున్నాను. నిన్ను పెళ్లాడడం కోసమే ఈ మొగులికి మొలకలు వచ్చేదాకా ఎదురు చూస్తున్నాను. నువ్వు రావని అందరూ ఆశలు వదిలేసిన నేను మాత్రం నువ్వు వస్తావని నమ్ముకుంటూనే నీళ్లు పోసి తడుపుతున్నాను. కానీ ఈ మొగులు తెగ పని లేదు. కులాచార ప్రకారం నువ్వు జిల్లేడు పాలు దగ్గర చచ్చిపోవాలి అంతే. ఈ మొగులతో పని లేదు. నిన్ను పెళ్లాడడం కోసమే నేను పుట్టాననుకున్నాను. నిన్ను పెళ్లాడడం కోసమే ఈ మొవ్వులకి మొలకలు వచ్చేదాకా ఎదురు చూస్తున్నాను. నువ్వు రావని అందరూ ఆశలు వదిలేసిన నేను మాత్రం నువ్వు వస్తావన్న నమ్మకంతోనే నీళ్లు పోసి తడుపుతున్నాను. నా నమ్మకం నిజమైంది చూసావా? ఏంలా నువ్వు వచ్చావు, మొలకలు వచ్చాయి. రాయన్లా రా చూడు, మొలకలు వచ్చాయి. ఇదిగో మీ ఇద్దరిని ఉన్న పాలంగా పంచాయతీ రమ్మంటున్నారు. సూర్యుడు, నువ్వు ఎన్నెల్ని మనువడానికి ఈల్లేదు. ఎందుకు లేదు? గూడెం ఆచారం ప్రకారం 3 రాత్రులు ఇల్లు చేరకుండా ఎదం చెడిన ఆడపిల్ల గూడెం జనం సమత్సాన జిల్లేడు పాలు తాగి చచ్చిపోవాల. ఇది గూడెం నిర్ణయం. ఇది బతుకొచ్చింది చచ్చిపోవడానికి కాదు, నాతో కలిసి బతకడానికి. మీ ఆచారాలు నాకు అనవసరం, వాటిని నేను లెక్క చేయను. బాగా చెప్పావురా సూర్యులు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.